టాలీవుడ్ లో రష్మిక ఇప్పుడు టాప్ ప్లేస్ లో ఉంది. బ్యాక్ టు బ్యాక్ ఆఫర్ల విషయంలో కానీ, పాన్ ఇండియా వైడ్ క్రేజ్ విషయంలో కానీ, వేల కోట్ల కలెక్షన్ల సినిమాల విషయంలో కానీ, ఇలా ఏం చూసినా రష్మిక తర్వాతే ఎవరైనా. రష్మిక సరే, మరి రష్మిక తరువాత ఆ రేంజ్ లో తెలుగులో టాప్ ప్లేస్ కి రీచ్ అయ్యే ఛాన్స్ ఎవరికుంది? చేతిలో 7-8 పెద్ద సినిమాలు, ఇంటికి కూడా వెళ్లే ఖాళీ లేనంత బిజీ షూటింగ్ షెడ్యూల్స్, వరుసగా సూపర్ సక్సెస్లు. ఇది ప్రస్తుతం టాలీవుడ్ లో రష్మిక స్టేటస్. రష్మిక చేతిలో ప్రజెంట్ 7-8 సినిమాలున్నాయి. 4-5 పాటు కెరియర్ కి ఏమాత్రం డోకాలేని సినిమాలు రష్మిక సొంతం. ఇవి చాలావన్నట్లు మైసా అనే మరో పవర్ఫుల్ మూవీ చేస్తోంది. యానిమల్, చావాతో బాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ అందుకున్న రష్మిక తామా అనే మరో సినిమాను రిలీజ్ కి రెడీ చేసుకుంటోంది. వీటికి తోడు రెయిన్బో, గర్ల్ ఫ్రెండ్, పుష్ప 3 లాంటి మ్యాసివ్ మూవీస్ చేతిలో ఉన్నాయి. ఈ రేంజ్ లో సౌత్ టు నార్త్ సినిమాలతో టాలీవుడ్ లోనే నెంబర్ 1 ప్లేస్ లో ఉంది రష్మిక. రష్మిక ప్రజెంట్ టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లో కూడా ఫుల్ బిజీగా ఉంది. అయితే ఈ రేంజ్ లో క్రేజ్ సంపాదించుకునే ఛాన్స్ నెక్స్ట్ ఎవరికుందంటూ ఆలోచిస్తున్నారు అభిమానులు. ఈ లిస్ట్ లో మీనాక్షి జాయిన్ అవుతుందేమో అనుకున్నారు, కానీ ఆ ఛాన్స్ మిస్ అయింది. ప్రస్తుతం ఈ ఛాన్స్ ఉన్న హీరోయిన్లలో జాన్వీ కపూర్ జాయిన్ అవ్వొచ్చు. జాన్వీ తెలుగులో బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చేస్తోంది. ఇప్పటికే ఎన్టీఆర్ తో దేవరా మూవీ చేసిన జాన్వీ దేవరా 2తో పాటు చరణ్ తో పెద్ద సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. మరి ఈ సినిమాలు ఎక్స్పెక్టేషన్స్ ని రీచ్ అవుతాయో లేదో చూడాలి. శ్రీలీల స్పీడ్ చూసి స్టార్ హీరోయిన్లు పనికిరారు అనుకున్నారు. వరుస పెట్టి సినిమాలు చేస్తుంటే శ్రీలీలకి సౌత్ లో తిరిగేలేదనుకున్నారు. కానీ శ్రీలీల సడన్ గా డల్ అయింది. అయితే మళ్లీ ఇప్పుడిప్పుడే పికప్ అవుతోంది. రవితేజతో మాస్ జాతర మూవీతో పాటు పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ చేస్తోంది. మరోవైపు హిందీలో ఆషికీ 3 రిలీజ్ కోసం వెయిట్ చేస్తోంది. శ్రీలీల డాన్స్ మూవ్స్ కి, యాక్టింగ్ కి పెట్టింది పేరు. మరి తన చరిష్మాతో శ్రీలీల రష్మిక ప్లేస్ ని దక్కించుకుంటుందో లేదో వెయిట్ అండ్ సీ. సీతారామంతో సైలెంట్ గా ఆడియన్స్ ని తన వైపు తిప్పుకున్న మృణాల్ ఠాకూర్ ఫ్యామిలీ స్టార్ తో టాలీవుడ్ కి ఇంకా దగ్గరైంది. అందుకే మృణాల్ని వెతుక్కుంటూ వెళ్తున్నాయి అవకాశాలు. మృణాల్ ప్రస్తుతం అడవిశేష్ తో డెకాయిట్ మూవీ చేస్తోంది. మరోవైపు అల్లు అర్జున్ అట్లీ మూవీలో మరో హీరోయిన్ గా సాలిడ్ రోల్ చేస్తోంది. ఈ 2 సినిమాలు క్లిక్ అయితే ఇటు తెలుగుతో పాటు హిందీలో కూడా మృణాల్ తిరుగులేని హీరోయిన్ అవడం గ్యారంటీ అంటున్నారు అభిమానులు. మరి ఈ ముగ్గురు హీరోయిన్లలో ఎవరు రష్మికను రీప్లేస్ చేస్తారో, ఆ రేంజ్లో క్రేజ్, ఇమేజ్ ఎవరు దక్కించుకుంటారో వెయిట్ చేసి చూడాల్సిందే.